రెండో సూత్రంలో 6వ భాగం చివరి భాగం. చిత్తానికి రకరకాల అవస్థలు ఉన్నాయి. అవి 5 రకాలు: క్షిప్తం, మూఢం, విక్షిప్తం, ఏకాగ్రం, నిరుద్ధం మొదలైనవి. ప్రవృత్తి క్షిప్తావస్థకు లక్షణం. క్షిప్తం అంటే చెల్లా చెదురైపోవడం. మూఢం అంటే చీకటిలో అజ్ఞానంలో ఉండటం. విక్షిప్తం అంటే ప్రోగు చేసుకోవటం. ఏకాగ్రం అంటే ఒకే లక్ష్యం పట్ల దృష్టి ఉండటం. దాన్ని ఏమంటామంటే ఈ స్థితిలో ఇతర వృత్తులు కూడా స్వల్పంగా ఉంటాయి. నిరుద్ధం అంటే తీక్షణమైన ఏకాగ్రత, అదే సమాధి స్థితి. ఈ స్థితిలో ఇతర వృత్తులు ఉండవు. సుఖదుఖాల్లో ఇలాంటి మనస్థితి వ్యక్తమవుతూ ఉంటుంది. ప్రమాదాన్ని కలిగించే సోమరితనం మూఢావస్థకు లక్షణం. ఇంకోసారి చెప్తున్నాను. సుఖదుఖాల్లో ఇలాంటి మనస్థితి వ్యక్తమవుతూ ఉంటుంది. ప్రమాదాన్ని కలిగించే సోమరితనం మూఢావస్థకు లక్షణం. దేవతలకు విక్షిప్తావస్థ, రాక్షసులకు క్షిప్తావస్థ, మూఢావస్థ సహజమని యోగసూత్ర వ్యాఖ్యాత చెబుతాడు. యోగసూత్ర వ్యాఖ్యాత అంటే పతంజలి మహర్షి గారు. నివృత్తి విక్షిప్తావస్థకు లక్షణం. నివృత్తి విక్షిప్తావస్థకు లక్షణం. చిత్తం ఏకాగ్రం కావడానికి ప్రయత్నించే సమయంలో ఏకాగ్ర స్థితి ఏర్పడుతుంది. ఏకాగ్ర స్థితి నుండి సమాధి స్థితికి కొనిపోయే స్థితే నిరుద్ధావస్థ. థ్యాంక్ యూ సో మచ్. రెండవ సూత్రం 6 భాగాలు కంప్లీట్ అయ్యాయి. ఇక మీదట 3వ రోజు నుంచి అంటే 3వ తారీఖు నుంచి 3వ సూత్రం 4వ సూత్రం కంటిన్యూగా చెప్పుకుందాం.